తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉన్నత ధర్మాసనాల తీర్పుల్ని ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో 3-5 రాజ్యాంగ ధర్మాసనాలు తగిన సమయం అని చెప్పలేదని, అలాంటప్పుడు వాటిని కాదని తామెలా వెళ్లగలమని సుప్రీం ప్రశ్నించింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా రాయగలమంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. 3 ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించలేదని, నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని దానం నాగేందర్ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారని తెలిపారు. ఫిర్యాదులపై ఏం చేస్తారో 4 వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీసు ఇచ్చారన్నారు. ఇప్పటికీ 3 వారాలు అయ్యిందని, ఆ 3 వారాలు నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదని కౌశిక్ రెడ్డి న్యాయవాది తెలిపారు. తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తయిందని, ఇప్పటికీ స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. స్పీకర్ క్వాషీ జ్యుడిషియరీ అధికారాలతో ఉన్నారని, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పై కూడా ఉందని న్యాయవాది సుందరం తెలిపారు. ఒకవేళ అది జరగటం లేదు అని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. అలాంటి సందర్భంలో రాజ్యాంగ పరిరక్షకులుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. స్పీకర్ క్వాషీ జ్యుడిషియరీ అధికారాలతో ఒక ట్రిబ్యునల్ గా స్పీకర్ వ్యవహరించాలన్నారు. స్పీకర్ అధికారాల్లోకి వెళ్లాలని, ఆయన విధుల్లో జోక్యం చేసుకోవాలని కోరటం లేదని, కానీ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని మాత్రమే తాము కోరుతున్నామన్న న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇలాంటి వ్యవహారాల్లో 3-5 రాజ్యాంగ ధర్మాసనాలు కూడా స్పీకర్ ను తగిన సమయం అని స్పష్టంగా చెప్పలేదన్నారు. అలాంటప్పుడు తాము వాటిని కాదని ఎలా ముందుకు వెళ్లగలవని, ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి రాయలేం కదా అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అభిప్రాయపడింది. తాము ఈ వ్యవహారంలో మెరిట్స్ లోకి వెళ్లటం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్ కి ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్న అంశంపై మాత్రమే పరిశీలిస్తున్నట్లు జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎక్కడికి వెళ్లారు వంటి విషయాలను చూడటం లేదని ధర్మాసనం తెలిపింది. అయితే తగిన సమయం అనే విషయంలో ఒక్కో కేసులో ఒక్కో విధంగా నిర్ణయాలు జరిగాయని న్యాయవాది సుందరం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ఒక తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. గతంలో రాజేంద్ర సింగ్ ఠానా కేసులో కోర్టు జోక్యం చేసుకుందని, కేవలం 4 వారాల్లోనే నిర్ణయం కూడా జరిగిపోయిందని తెలిపారు. రాజేంద్ర సింగ్ ఠానా కేసులో 3 నెలలు కాదని 4 వారాలే అని స్పష్టం చేయడంతో అనర్హత వేటు పడిందని ఆర్యామ సుందరం వెల్లడించారు. మరో కేసులో తగిన సమయం అంటే నిర్ణయం స్పీకర్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందని చెబుతూ పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది సుందరం వాదనలను ముగించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరపు వాదనలు ముగియగా తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.